హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హేమ. సో ఐఎమ్ బ్యాక్ అండి. యాక్చువల్గా ఈరోజు నేను ఏం టాపిక్ చేస్తాను అంటే నెక్స్ట్ 30 days మీకు మీకోసం ఏమి వెయిట్ చేస్తుంది. ఓకే, దట్ మైట్ బి మీ హెల్త్ గురించి మీ హెల్త్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదనుకుంటే అదే అండి. లైక్ నా కార్డ్స్ నేను రాశుల పరంగా చూస్తాను అనమాట. సో నెక్స్ట్ 30 days, సో మేషరాశి వాళ్ళకి. సో నెక్స్ట్ 30 days మీకు సంథింగ్ మీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, టేక్ ఇట్ దట్ వే. ఓకే, మీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదా, సో కార్డ్స్ బట్టి కూడా నేను ఎగ్జాక్ట్ గా అది ఎమోషనల్ గానా, లేకపోతే ఫినాన్షియల్స్ గానా, లేకపోతే హెల్త్ పరంగానా, లేదు అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా అనేది నేను కొంచెం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అలా అన్ని రాశుల వాళ్ళకి చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్, ఐ జస్ట్ వాంట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ 30 days ఏది వస్తుంది అని చూసినా చూడకపోయినా మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ 10 minutes మాత్రము స్కిప్ చేయకోకుండా చూడండి. ఫస్ట్ 10 minutes, ఇన్ ద మిడిల్ కూడా నాకు ఏదైనా బేస్డ్ ఆన్ కార్డ్స్ నేను చెప్పాలి, బెటర్ అనిపించేటివి కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, బికాస్ ఇది మీరు తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ గా అమ్మాయిలు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నో కదా, నేను ఇంత ముందు కూడా ఆల్రెడీ ఒక పామిస్ట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. అగైన్ ఐ వాంటెడ్ టు డెలివర్, ఏం డెలివర్ చేయాలి అనుకుంటున్నానంటే ఇంకొక సైన్ చెప్తాను మీకు. ఒక గ్రిల్డ్ షేప్ అనమాట. సో ఓకే, ఇలాగా నెట్ షేప్. ఓకే, ఇట్లా గ్రిల్డ్ షేప్. ఈ పర్టికులర్ సైన్ అనేది మీకు వీనస్ మౌంట్ పైన కనిపించింది అంటే, లైక్ వీనస్ మౌంట్ అంటే ఇదనమాట. ఈ వీనస్ మౌంట్ లో, సో లేకుంటే ఈ వీనస్ మౌంట్ లో ఎలాగా ఈ సైన్ ఉంది అనుకోండి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, సో ఇట్లా గ్రిల్డ్ షేప్ ఉంది అంటే మీకు ఎలా చెప్పాలి, నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయం నాకు కంఫర్టబుల్ గా ఉండదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని. బట్ ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ అనమాట. పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా కూడా చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈ ఈ ప్యాటర్న్స్ అనేటివి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే సెక్స్ డ్రైవ్ మీద అనమాట. ఎందుకంటే మిమ్మల్ని హార్ట్ఫుల్ గా ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి రారు. ఓకే, అమ్మాయిలు అయితే మిమ్మల్ని హార్ట్ఫుల్ గా ఇష్టపడే వాళ్ళు రారు. మిమ్మల్ని ఎక్కువగా ఫిజికల్ గా ఇష్టపడే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అండ్ మేబీ మీ దగ్గర నుంచి ఏదైనా ఆపర్చునిటీ కోసమే, అంటే మీకు హార్ట్ బ్రేక్స్ ఎక్కువగా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. అదే అబ్బాయిలు అయితే మాత్రము వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువగా వాటిపైనే నేను చెప్పాను కదా. ఇది ఇది ఎందుకు నేను మీకు చెప్పాలి అనిపించింది అంటే, నా దగ్గరికి వచ్చి కొంతమంది చూపించుకున్నారు కదా. సో నాకు 50%, ఓకే, అమ్మాయిల్లో 4 to 5 members ఇలాగే ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఇలాంటివి ఇంకా నెక్స్ట్ ఎవరికి జరగకుండా ఉండాలి అంటే, ఇది నేను నెగిటివ్ థింగ్స్ చెప్పడానికి ఇష్టపడను. కానీ ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు చాక్లెట్స్ తినకండి, స్వీట్స్ ఎక్కువగా తినకండి, పళ్ళు పుచ్చిపోతాయని మీ మదర్ కానీ మీకు మీరంటే ఇష్టమైన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేగా అలా అన్నారని మీరు తినుకోకుండా ఉంటారా? తింటారు. బట్ వాళ్ళు కూడా తినకండి అని పూర్తిగా అనరు, బట్ కేర్ఫుల్ గా ఉండమంటారు. అంటే తిన్న తర్వాత మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి, క్లీన్ గా ఉంచుకోవటం. సో అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, మంచిగా బ్రష్ చేసుకోవటం, 2 times బ్రష్ చేసుకోవటం, అలా చేస్తాం. అలాగే సపోజ్ మీ చేతిలో ఒకవేళ ఇలాంటి సైన్ ఉంది అంటే, యూ ఆర్ రియల్లీ వెరీ లక్కీ పీపుల్. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే, ఓకే, మీకు ఇంకా ఎలాంటి నెగిటివ్ థింగ్స్ జరగలేదు, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ అన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఇలా ఉన్న వాళ్ళకి
ప్రేమ అనేది చాలా వరకు తక్కువగా లభిస్తుంది. మీ దగ్గరికి వచ్చే 99% పీపుల్లో మీ దగ్గర నుంచి ఇంకోటి ఏదో ఆశించి వస్తారు. అంటే మీరు మీ హస్బెండ్ నుంచి లవ్ దొరక్క, లేకపోతే మీ పేరెంట్స్ నుంచి లవ్ దొరక్క, మీరు తప్పటి అడుగులు వేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? అందుకని మీ గుండె రాయి చేసుకొని, అంటే ఇది 100% ఉంటుందా ఉండదా అంటే నాకు తెలిసినంత వరకు దిస్ విల్ వర్క్ అండి. అందుకని జాగ్రత్తగా ఉండడం తప్పులేదు కదా. ఇది ఉన్నా ఉండకపోయినా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు గుండెని రాయి చేసుకొని ఉండటం ఇది ఒకవేళ ఉంటే మీ లైఫ్ లో మీరు అభివృద్ధి చెందుతారు అని. ఇది వీనస్ మౌంట్ పైన ఉంటే ప్రేమ వ్యవహారాలు దే విల్ గెట్ డౌన్ ఫాల్. ఓకే, మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లవ్ అయితే మీకు రాదు అని ఎక్స్పెక్ట్. ఇది కూడా ఇంకొకటి, మళ్ళీ నేను మిమ్మల్ని రాంగ్ రూట్ లోకి పంపిస్తున్నట్లు అవుతుంది. ఒక సైకాలజీలో ఒక లా ఉంది. ఆ లా ఏంటి అంటే మార్ఫిన్స్ లా. సో ఆ లా ఏం చెప్తుంది అంటే, మీరు ఒక బ్యాడ్ థింగ్ జరుగుతుంది 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 అనుకున్నారు అనుకోండి, అదే జరుగుతుంది. అందుకని నేను ఇది చెప్తున్నాను కదా, సో మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని ఇంకా అంతే, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అలాగే అని మీరు మళ్ళీ ఎక్కువగా స్ట్రెస్ పెట్టకండి మీ మైండ్ లో. జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. ఓకేనా? బీ కేర్ఫుల్. అంతగా ఎమోషనల్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ద బెస్ట్ వన్. ఓకే, 30 years తర్వాత చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ఓకేనా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారు మీకు తెలిసిపోతుంది మీ ఇంట్యూషన్ కి. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సైలెంట్ గా ఉండండి. గొడవలు పెట్టుకోకండి. జరిగిపోతుంది. మీరు గొడవలు పెట్టుకోకున్నా ఆ బంధం అనేది తెగిపోతుంది అని మీకు తెలుస్తుంది. సో అలాంటప్పుడు మీరు క్వైట్ గా ఉండండి. జరుగుతాయి. మీ పని మీరు చేయండి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడడం వల్ల దానివల్ల యూస్ లేదు అని ఒక పరిస్థితి, సిచ్యుయేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. మీరు మాట్లాడకపోయినా ఆ విషయాలు జరగవు అని మీకు తెలిసిపోయింది అనుకోండి, సైలెంట్ గా ఉండండి. జరుగుతాయి. ఓకేనా? మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దండి. మీరు ఇన్వాల్వ్ అయితే అవ్వద్దండి, సైలెంట్ గా ఉండండి. ఇది చాలా 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 సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కైండ్లీ, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. మీకు చెప్పే వాళ్ళు లేరు అంటే మాత్రము దయచేసి అర్థం చేసుకోండి. మీ పర్సనల్ గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ మాటలకి వాల్యూ లేని చోట సైలెంట్ గా ఉండండి. ఓకేనా? ఇంకా 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 ఎలాంటి ప్లేసెస్ లో సైలెంట్ గా ఉండాలి అంటే, మీది తప్పు అని మీకు తెలుసు, సో దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయొద్దండి. దాన్ని చెప్పి మీ పరువు మీరే తీసుకోకండి. సైలెంట్ గా ఉండండి. జరగనివ్వండి. ఓకేనా? 2 ప్లేసెస్ లో మీరు సైలెంట్ గా ఉండాలి. ఒకటి, మీ మాటల వలన యూస్ లేదు. ఓకే, మీ మాటల వలన యూస్ లేదు. మీరు ఒకరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఒకరు ఇంకా సంథింగ్ అలాంటివే, మీరు ఏం చెప్పినా కూడా ఆ విషయం తేలదు అన్నప్పుడు సైలెంట్ గా ఉండండి. ఓకే, ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి, ఇంకొక సెకండ్ పాయింట్, మీరు ఎంత చెప్పినా వేస్ట్. ఇంకా మీది అంటే మీరు తప్పు ఒప్పుకున్నా కూడా దానివల్ల యూజ్ ఉండదు అన్నప్పుడు కూడా మీరు సైలెంట్ గా ఉండండి. ఇంకా మన చేతుల్లో ఏది లేదు అన్నప్పుడు మీరు సైలెంట్ గా ఉండటం చాలా బెస్ట్. ఓకేనా? ఇంకా మీకు ఇది ఇంకా చాలా ఉన్నాయి ఆ మౌంట్ పైన, ఇది ఇంకా చెప్తాను. బట్ ఇంకొక ఇంపార్టెంట్ సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మీరు ఎక్కువగా గివింగ్ నేచర్ ఉంటే మాత్రము అది తగ్గించండి. ఎందుకు అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీరు ఎలాంటి వాళ్ళో మీకు తెలుస్తుంది కదా. మీకు ఇంకా 30 years రాలేదు అనుకోండి, బిలో 30 years లో ఉన్నారు అనుకోండి, మీరు ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా ఇగోయిష్ గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు నార్సిసిస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. నార్సిసిస్ట్ అంటే, నార్సిసిస్ట్ కి తర్వాత మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి తేడా అనేది చాలా థిన్ లైన్ ఉంటుంది. దానికోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను.
మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు మీరు తప్పు చేసినా కూడా యు ఆర్ ఓకే, సరే ఇంకా నెక్స్ట్ ఇలా చేయకు అని మిమ్మల్ని సపోర్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే మీరు తప్పేం చేయలేదు, ఆ సిచ్యుయేషన్ లో నేనున్నా కూడా అలాగే చేస్తాను అని మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ది బెస్ట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. అదే నార్సిసిస్ట్ ఎలా అంటే సమ్ టైమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ సిచ్యుయేషన్ వాళ్ళ వరకు వచ్చింది అంటే వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. సిచ్యుయేషన్ వాళ్ళ వరకు వచ్చేంత వరకు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అదే సిచ్యుయేషన్ వాళ్ళ వరకు వచ్చింది అంటే వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. మీరు చేసిన తప్పుల్ని మీకు ఎత్తి చూపిస్తారు. ఇంతకు ముందు నువ్వు ఇలా అన్నావు కదా, సో అది ఆ తప్పులు వేరే వాళ్ళకు కూడా ఎత్తి చూపించడానికి ట్రై చేస్తారు. దే అంటే మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలంటే అంత డౌన్ చేయాలని ట్రై చేస్తారు, బికాస్ వాళ్ళు గెలవాలి కాబట్టి. సో మీకు మీకు ఇంపార్టెంట్ పీపుల్ అనే వాళ్ళు చాలా తొందరగా తెలియరు. బట్ అందుకని మీకు గివింగ్ నేచర్ ఎక్కువగా ఉంది, లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంది అంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఒక సర్టైన్ సిచ్యుయేషన్ అనేది వస్తుంది, ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళని మీరు ఎంత తొందరగా వదిలించుకుంటే మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే, సో ఇంకొక లాస్ట్ పాయింట్ మీకు ఏది చెప్పాలి అనుకుంటున్నానంటే, ఒక లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఇది ఇక చనిపోయే వరకు కూడా ఎవరు అర్థం చేసుకోరు అనమాట. ఎందుకంటే అది జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటారు. అందుకనే ఎవరికైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నది అంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ దెమ్, మీరు మర్చిపోవాలి. అది ఇంకో జన్మలో జరిగింది అనుకోండి, ఇంకో జన్మలో జరిగిండేది ఇప్పుడు ఈ జన్మలో నథింగ్ కదా. సో మీకు ఏదో పూర్వజన్మ గుర్తొచ్చింది అనుకోండి అంతే. సో అది లేకుంటే ఒక డ్రీమ్ అనుకోండి. ఎందుకంటే ఒక పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఒక బ్యాడ్ ఏమైనా జరిగిందంటే రియల్లీ యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. మీరు గెలిచినా మీరు ఓడిపోయినా అది మిమ్మల్ని ఎలాంటి ప్రభావితం చేయకూడదు. ఓకేనా, దాని గురించి మీరు ఏదో యాక్సిడెంట్ జరిగి యూ షుడ్ బి లైక్ యూ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఓకేనా, మీరు మొత్తం మర్చిపోయారు, మీకు ఏంది గుర్తు లేదు అన్న విధంగా ఉన్నప్పుడే మీ లైఫ్ లో ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. పాస్ట్ ని వేలాడుతూ పట్టుకుంటే దేవుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. ఆ దేవుడు అంటే ఎవరు? మీలో ఉండే మీ అంతరాత్మ. మీ అంతరాత్మకి మీరు ప్రెజర్ ఇస్తున్నారు, నా లైఫ్ ఇంతే అని. సో ఆ ప్రెజర్ ని తగ్గించుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. రిస్క్ తీసుకోండి. రిస్క్ అంటే ఇంకా మీరు ఒక 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 ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీకు మీకు పెళ్లి అంటే ఇష్టం లేదనుకోండి, పెళ్లి ఇష్టం లేదు, మీ ఇంట్లో వాళ్ళు మీ మాటల్ని అర్థం చేసుకోవట్లేదు. సో అప్పుడు మీకు రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఓకే, రేపు మీకు ఒక ఇంటర్వ్యూ ఉంది. సో మీ ఇంట్లో వాళ్ళకి అది తెలీదు. చెప్తే పెళ్లికి ముందు ఇవన్నీ ఏంటి అని మీకు అది మేబీ సపోజ్ వేరే స్టేట్ లో ఉండొచ్చు ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ. వెళ్ళిపోండి, ఇంటర్వ్యూకే కదా, మీరు రిస్క్ తీసుకోండి. మీరు రిస్క్ తీసుకున్నారంటేనే మీరు గెలుస్తారు. ఓకే, మీరు గెలవకపోని సంథింగ్ యూ హ్యావ్ టేకెన్, యూ హ్యావ్ డన్ వన్ అడ్వెంచర్. ఒక అడ్వెంచర్ మీరు చేశారు. ఓకే, సో ఆ అడ్వెంచర్ వలన నా పరంగా అయితే 100కి 100% మీరు గెలుస్తారు. ఎందుకంటే మీరు ఒక ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ అంటారు కదా, ఎడ్జ్ ఆఫ్ ది నైఫ్ లో మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నానికి యూనివర్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. అందుకనే రిస్క్ అనేది తీసుకోండి. రిస్క్ తీసుకుంటేనే అలా ఓకే, పెళ్లికి ఇంటర్వ్యూకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం రాకముందు అనేలాగా మీ లైఫ్ ఉంటుంది. ఓకేనా, రిస్క్ అనేది అంత చేంజ్ అయిపోతుంది. ఒక టవర్ మూమెంట్ మీరు ఫేస్ చేస్తారు. ఆ టవర్ అనేది కొంచెము హార్ష్ ఒక చాలా చాలా పెయిన్ఫుల్ గా అనిపించినా కూడా ఆ టవర్ మూమెంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే, సో అలాంటి డెసిషన్స్ మీరు తీసుకోవటానికి అస్సలు జంకకండి. ఓకేనా, అలాగనే నేను పెళ్ళయి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను, రిస్క్ తీసుకోండి. ఓకేనా, రిస్క్ తీసుకోవడం అంటే
సపోజ్ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ చాలా చాలా ట్రబుల్సమ్ గా ఉన్నారు, వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు. ఎంత మొండిగా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ కాళ్ళ మీద పడితే తప్ప ఆ ఇంకా మన ఇద్దరము అంటే ఒక నార్సిస్ట్ లాగా మన ఇద్దరము ఇంకా కలిసి బ్రతకలేము అన్న పాయింట్ ఆఫ్ వేలో మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఉన్నారు అంటే మనకు ఉన్న అద్భుతమైన ఛాన్స్ ఇదే. ఇదే అంటే ఇలాంటి కల్చర్ డివోర్స్ ఇచ్చేసేయండి. టేక్ రిస్క్ తీసుకున్నప్పుడే మీ గురించి మీరు అర్థం చేసుకోగలరు. ఓకేనా, నేను ఒక రాంగ్ వేలో మీకు ఇవ్వాలి అనుకోవటం లేదు, జస్ట్ యాజ్ ఏ సజెషన్ గా ఇస్తున్నారు. మీకు ఏమనిపిస్తే అలా చేయండి. ఓకే ఓకే దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కొన్ని సైకాలజీ ఫ్యాక్ట్స్ చెప్పాలి అనుకున్నాను. అది మీరు నమ్మితేనే జరుగుతాయండి, మీరు నమ్మకపోతే జరగవు. ఈ టారో రీడింగ్ అయినా, జాతకం అయినా, పామిస్ట్రీ అయినా, ఓకేనా, మీ ఆలోచనలైనా మీరు నమ్మితేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. సో బీ కాన్ఫిడెంట్. చెప్పాను కదా నేను మార్ఫిన్స్ లా గురించి, చెడు అనుకుంటే చెడే జరుగుతుంది. అందుకని ఇంకొక లా ఏది అంటే కిడ్లిస్ లా అనేది ఇంకొకటి ఉంది అనమాట. ఓకే, కిడ్ లైన్ లా. అది ఏం చెప్తుంది అంటే మీకు ఒక ట్రామా ఉంది. ట్రామా అంటే మీకు ఒక ట్రబుల్ ఉంది, అంటే స్టేజ్ ఫియర్ అనుకోండి. జస్ట్ అందరికి చాలా మందికి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సగానికి సగం పోవాలి అంటే ఒక పేపర్ తీసుకోండి, నాకు స్టేజ్ ఫియర్ లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అని మీరు రాయండి. సో ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. సో ఒక లా ఉంది, ఇట్స్ ఏ సైకాలజీ ఫ్యాక్ట్. అందుకని ఒక పేపర్ మీద ఒక పెన్ను పేపర్ తీసుకోండి, డైలీ రాయటాన్ని మీ అదే అఫర్మేషన్స్ అంటున్నాను కదా. కామెంట్ చేయండి. నేను ఎందుకు అంటున్నాను అఫర్మేషన్ మీరు చేస్తున్నారు అంటే మీరు మిమ్మల్ని మీకు తెలియని మీకు చెప్తున్నారు, యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ అని. సో మీకు తెలియని మీకు చెప్తున్నారు అంటే సో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ రాసిండేది వెళ్ళి కూర్చుంటుంది. సో ఆ రాసిండేది వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే పర్టికులర్ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీకు భయం ఉండదు. నాకు భయం లేదు, నేను ఎందుకు భయపడుతున్నాను, వై ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్. సో ఎందుకు, వాట్ హ్యాపెన్ టు మీ, దీంట్లో ఏముంది, నేను పైకి వెళ్తున్నాను, చెప్తున్నాను, వస్తున్నాను, అంతే కదా. ఎవరు వచ్చి నన్నేం కొట్టట్లేదు. ఓకే, నేను బాగా చెప్పినా ఎవరు పర్సనల్ గా వచ్చి వావ్ నీకేం అవార్డు ఇవ్వరు, బాగా చెప్పకపోయినా కూడా వచ్చి నిన్నేమి కొట్టి ఒక జైల్లో పెట్టరు మీరు తప్పు చేసినా కూడా. సో జస్ట్ మీరు బాగా చెప్పినా క్లాప్స్ కొడతారు, బాగా చెప్పకపోయినా క్లాప్స్ కొడతారు. ఓకేనా, జస్ట్ అది ఒక స్టేజ్ లో మీరు పర్ఫార్మ్ చేయాలి అంతే. ఇంకా దాని రిజల్ట్ సెకండరీ థింగ్, బట్ క్లాప్స్ అయితే కొడతారు మీరు వెళ్ళి వచ్చిన తర్వాత. ఓకే, జస్ట్ అంతవరకు మాత్రమే ఆలోచించండి. మీరు బాగా చేస్తున్నారు, బాగా చేయలేదా అనేది అది మీ చేతుల్లో లేదు. ఓకే, ఫస్ట్ ఆ భయాన్ని మీరు పోగొట్టుకోవాలి. సో దాని గురించి పేపర్లు, అందుకనే మీరు ఒక అఫర్మేషన్స్ అనేది ఒక డైలీ రొటీన్ గా పెట్టుకోండి. మీకు సబ్ కాన్షియస్ మైండ్ కి అది తెలిస్తే అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు ఆ భయాన్ని మీ చిన్నప్పటి నుంచి డెవలప్ అయి ఉంటుంది. అందుకనే మీకు దానిపైన భయం అనమాట. ఆ భయం వల్లనే మీరు జంకుతూ ఉంటారు, కానీ మీలో ఏ ప్రాబ్లం ఉండదు. సో మీకు సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు చాలా లక్కీ పీపుల్, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ పీపుల్ అని మీరు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు అంటే దట్ విల్ క్రియేట్స్ మిరాకిల్స్. ఓకేనా, అది మీకు మీ లైఫ్ లో ఒక మిరాకిల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో ఐ థింక్ ఇది చాలా పెద్ద వీడియో అయ్యేటట్లుంది, బట్ ఇట్స్ ఓకే, మీరు ఖచ్చితంగా తీరాల్సిందే. అది కావాలంటే నా టారో రీడింగ్ వినండి, వినకపోండి. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అడ్వైజెస్, ప్లీజ్ లిజన్. ఓకే, సో ఇట్లా గ్రిల్డ్ షేప్ లో, నెట్ షేప్ లో, ఓకే, నెట్ షేప్ లో మీకు వీనస్ మౌంట్ అబ్బాయిలకైతే ఇలా ఉంటుంది కదా రేఖ, ఆ రేఖలో ఇలా ఉంది, ఆ రేఖలు ఇలా ఉన్నాయి అంటే మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఇది మాత్రమే ఉంది, ఇంకా వేరే గుర్తులు చెప్తాను. ఇది మాత్రమే ఉంది అంటే మాత్రము మీరు తప్పుదారులు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకేనా, ఎందుకు కేర్ఫుల్ గా ఉంటున్నానంటే పెళ్ళైన తర్వాత కూడా తప్పుదారుల్లో, ఒకవేళ మీకు మీ హస్బెండ్ ఇష్టం లేదు అంటే డివోర్స్ ఇచ్చేసేయండి, గో విత్ అదర్ పర్సన్. అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అమ్మాయిలు. అండ్ అబ్బాయి చేయి కూడా చూడండి, అబ్బాయి చేతుల్లో ఇదొక్కటే ఉంది. సో రిమైనింగ్ అంటే మిమ్మల్ని మోసం చేయడానికే వస్తున్నారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్ చూసింగ్ యువర్ పార్ట్నర్స్. ఎందుకంటే మీ లైఫ్ లోకి చాలా మంచి పర్సన్స్ కూడా వస్తారు, కానీ మీరు వాళ్ళని నమ్మరు. ఎందుకంటే
మన ఏం చేద్దాం, అలా ఉంటుందన్నమాట. మంచి వాళ్ళు వచ్చినప్పుడు మనము ఇగ్నోర్ చేస్తాము. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడతాం అనమాట. అందుకని సో చూసి యూ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ షేప్ ట్రయాంగిల్ షేప్, ఓకేనా. సో ఇలా ఈ ఈ నెట్స్ ఉన్నాయి కదా, దాన్ని కవర్ చేస్తూ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి, ఓకే, ఇట్స్ సంవాట్ బెటర్. మీకు వచ్చే హస్బెండ్ మంచి హస్బెండ్ కాకపోయి ఉండొచ్చు, ఓకే. సో అది సో అది మళ్ళీ తర్వాత ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది మీపై డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఉన్నారు అంటే ఓకే, యు ఆర్ ఇన్ సమ్ సేఫ్ జోన్, కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు. సో వైవాహిక పరంగా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు వస్తారు. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇలా ఉంటే ఇంకా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళే చాలా బ్యాడ్ పర్సన్స్ అయి ఉంటారు, ఓకేనా. అందుకని జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళని వదులుకోవచ్చా వదులుకోకూడదా అంటే, సో ఇఫ్ దిస్ వన్ ఇది టచ్ అయ్యింది అంటే మాత్రము మీరు వాళ్ళని వదులుకుంటేనే బెటర్, ఓకేనా. తర్వాత ఓన్లీ ఈ ట్రయాంగిల్ మాత్రమే ఉంది అనుకోండి హస్బెండ్ చేతుల్లో కూడా, సో మీరిద్దరూ ఒకే క్వాలిటీస్ లో ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ఫైన్. ఒకవేళ పెళ్లి చేసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ మీ ఇద్దరి చేతుల్లో ఈ నెట్ ఈ ట్రయాంగిల్ ఉన్నాయి అంటే ఓకే, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ ఫైన్. లేదు అన్నప్పుడు మాత్రము ఓన్లీ నెట్ ఉంది, లేకుంటే ట్రయాంగిల్ వేరే చోట నెట్ వేరే చోట ఉన్నారనుకోండి, మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, బట్ మీరే తప్పుదారిలోకి వెళ్తున్నారు, మీరే ఇల్లీగల్ రిలేషన్షిప్ లోకి. మీ మైండే బాగలేదు, మీ లవ్ లైఫ్ మీ ఆలోచనలే బాగలేవు, ఓకేనా. సో అది చెప్తున్నాను. అబ్బాయిలు అయితే మాత్రము పైన జనరేషన్ మీరు ఇది 100కి 200% నమ్మచ్చు. అబ్బాయిలో మీరు ఈ సైన్ చూస్తే మాత్రము జాగ్రత్తగా ఉండాల్సిందేనే, దట్ ఈస్ వెరీ ష్యూర్. అండ్ ఈ ట్రయాంగిల్ ఉన్నారు అనుకుంటే, ఈ ట్రయాంగిల్ ఉంది అంటే రియల్లీ మీరు లక్కీ పర్సన్స్, ఓకే. ఈ మెష్ లేకుండా ఓన్లీ ట్రయాంగిల్ ఉంది అంటే మీరు చాలా లక్కీ పర్సన్స్ మ్యారేజ్ పరంగా. ఎందుకంటే ఫినాన్షియల్ గా కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు పెళ్ళైన తర్వాత, ఓకే. ఇంకా ఒక స్టార్, ఓకేనా. స్టార్ ఓన్లీ మెష్ ఉండి స్టార్ కానీ ట్రయాంగిల్ కానీ సో మంచివి ఏమీ లేవు అన్నప్పుడు మాత్రము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని డీఫేమ్ మీ ప్రేమ విషయాల్లో అది 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా. సో అందుకని జాగ్రత్తగా పెళ్లి చేసుకుంటే ముందు జాగ్రత్తగా ఉండండి, అలా జరుగుతాయన్నమాట. ఇది స్టార్ అనమాట. స్టార్ ఉంది అంటే వాళ్ళకి లగ్జరీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, లగ్జరీ. సో స్టార్ ఉండటం అనేది బ్యాడ్ కాదు, మరి అంత గుడ్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డబ్బుల పైనే ఉంటుంది, ఓకే. సో అలాగే ఇట్లా ఓవల్ షేప్, ఓకే, ఐలాండ్ అంటారు అనమాట దీన్ని. ఓవల్ షేప్ ఉన్నా కూడా ఓవల్ షేప్ ఇలాంటి గ్రిల్డ్ షేప్ పైన ఓవర్ షేప్ ఉందనుకోండి, వాళ్ళకి ఎయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. అండ్ అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కేర్ఫుల్ గా ఆ విధంగా మీరు కేర్ఫుల్ గా ఉండండి. నేను ఎందుకు ఇలా ఉండే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్ వాళ్ళు బ్యాడ్ ఎందుకంటున్నానంటే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది నేను చెప్పేది అని. ఎందుకంటే నాకు ఎవరన్నా ఏదైనా బాగా అర్థమయ్యేటట్లు చెప్తేనే నేను అర్థం చేసుకుంటా, లేకపోతే వాళ్ళు ఏదో నాన్ సెన్స్ చెప్తున్నారు అనుకుంటా. అందుకని నేను ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఏది అంటే, ఫర్ సపోజ్ ఫుడ్ ని తీసుకోండి. ఫుడ్ అనేది ఇట్ ఈస్ ఏ నెసెసిటీ కదా. సో యాజ్ ఎ సెక్స్ ఫుడ్ ఆల్సో నెసెసిటీ. అది మనము లిమిటెడ్ గా తింటేనే ఇట్ విల్ బి ఏ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఫుడ్ అనేది కూడా ఒక 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి శాకాహారం, ఒకటి 3 పార్ట్స్ శాకాహారం అది కాదు, సాత్విక ఆహారం, తర్వాత ప్రెసెంట్ నాకు గుర్తు రావట్లేదు, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కానీ అట్ దిస్ మూమెంట్ ఐ ఫర్గాట్. సాత్వికము, రాక్షసికం, తర్వాత తామసికం, యా. సో అలా ఉంటాయి 3 పార్ట్స్. సో అలాగే లవ్ లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. ఆ 3 పార్ట్స్ లో ఒక చిన్న హగ్, ఒక స్మాల్ జెంటిల్, ఒక హ్యాండ్ షేక్ కానీ జెంటిల్ టచ్ కానీ, లేకపోతే ఒక
ఐఎమ్ దేర్ ఫర్ యూ, నీ జీవితాంతో నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు. జస్ట్ చెప్పడం కాదు, ప్రూవ్ చేసేవాళ్ళు మీ లైఫ్ లో ఉంటే చాలు. దట్ ఈస్ ద లవ్, దట్ ఈస్ ద ప్యూర్ లవ్. ఓకేనా? అది సాత్వికమైన లవ్. ఆ సాత్వికమైన లవ్ వల్లనే మీలో, మీ బాడీలో ఒక మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి, లవ్ హార్మోన్స్ అనేవి. ఓకే, అలాంటి లవ్ కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. దట్ లవ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. అంతేకాని ఆ తామసికమైన లవ్ అంటే ఈ సెక్స్ వస్తుంది అంటే అది ఒక రాక్షసత్వమైన ప్రేమ అన్నమాట. అది ఉండకూడదు అని అయితే నేను చెప్పను. బట్ ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ కోసం వీ హ్యావ్ టు యూజ్ ఇట్ అంతే. అంటే సమ్ టైమ్స్ మనకు హెల్త్ చెడిపోయింది అంటే ఒక పర్టికులర్ ఫుడ్స్ తినమంటారు కదా, ఆ, అలా అన్నమాట. ఓకే, సో అలాగా ఒక పర్టికులర్ టైంలోనే యూ నీడ్ దట్ లవ్ అంతే. అంతేకాని ఎవ్రీ టైమ్ అదే ఇంపార్టెంట్ అనేది మాత్రం తప్పు. ఓకేనా? సో అది అలా మిమ్మల్ని ఎవరన్నా మభ్య పెడుతున్నారు. ఓకే, మీకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మీకు ఒక మంచి చాక్లెట్ కానీ మీ చిన్న పిల్లలు అనుకోండి, ఎవరో వచ్చి మీ పైన మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఒక చిన్న, అందుకనే కదా మన పేరెంట్స్ ఎవరు ఏదైనా ఇచ్చినా ఆఫర్ తీసుకోవద్దండి అంటారు స్ట్రేంజర్స్. సో అలాగే మీరు కూడా ట్రాప్ లో పడకండి. ఎవరు ఏం ఆఫర్ చేసినా కూడా వెంటనే ఆఫర్ తీసుకోవద్దండి. మెయిన్ గా చేయి చూసి వాళ్ళ ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి. చెప్పాను కదా, ఒకటి ఐలాండ్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే నేను ఓన్లీ లవ్ పరంగా మాత్రమే చెప్తున్నా. సో ఇలాంటి గుర్తులే ఏ మౌంట్ పైన ఉంటే అలాంటి రిజల్ట్స్ ఇస్తాయి. ట్రయాంగిల్ ఇస్ వెరీ గుడ్ సింబల్, అలాగే ఫిష్ సింబల్ ఆల్సో వెరీ గుడ్ సింబల్. ఓకేనా? అలాగే స్టార్ కూడా ఇట్ ఈస్ గుడ్. ఓవల్ షేప్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఈ మెష్ అనేది మాత్రము వెరీ వెరీ డేంజరస్. ఓకే, సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 30 minutes. ఐఎమ్ వెరీ సారీ, బట్ ఇది మాత్రమే మీరు వినాలి అనేది నేను నా ఓకే నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, అండ్ దెన్ మనము నెక్స్ట్ మంత్ రాశుల వైజ్ గా ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది జస్ట్ యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుందాం. ఓకే, యూనివర్స్ మళ్ళీ నెక్స్ట్ 30 days మా సబ్స్క్రైబర్స్ కి ఎలా ఉంటుంది, నెక్స్ట్ 30 days మా సబ్స్క్రైబర్స్ కి ఎలా ఉంటుంది, ప్లీజ్ గైడ్ మీ. సో ప్లీజ్ రాశుల వైజ్ గా చెప్పండి. మేష రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంటుంది, ప్లీజ్ గివ్ మీ ఏ వెరీ గుడ్ అడ్వైస్. మేష రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days వాళ్ళ కోసం ఏది వెయిట్ చేస్తుంది, సో అది చెప్పండి. వాళ్ళ కోసం ఏమి వెయిట్ చేస్తుంది, ఏ అద్భుతాలు జరగనున్నాయి నెక్స్ట్ 30 days. నెక్స్ట్ 30 days మేషరాశి వాళ్ళకి ఏ అద్భుతాలు జరగనున్నాయి? మేషరాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఏం అద్భుతాలు జరగనున్నాయి? ఓకే, ద కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్ గా మీరు స్టేబుల్ గా ఉండటానికి ట్రై చేస్తారండి నెక్స్ట్ 30 days. ఎమోషనల్లీ యూ విల్ బి ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఓకే, ఎమోషనల్ గా చాలా బాగుంటారు. వావ్, ది వరల్డ్ వచ్చిందంటే మీకు ఏదో కోరుకున్నది దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, మీరు ఏమైతే కోరుకుంటున్నారో లైక్ మీ హెల్త్ బాగుండాలి అనుకుంటున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా మంచి హెల్త్, ఎందుకంటే మీరు ట్రై చేస్తున్నారు మీరు బ్యాలెన్స్డ్ గా ఉండాలని, అందుకని మీ కోరిక నెరవేరుతుంది, అది కంప్లీషన్ కి వస్తుంది. ఇట్ విల్ గివ్ అంటే ఒక పిందె పండు అయిన ప్రాసెస్ అనమాట. ఓకే, అలాగా మంచి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి మీకు. మేషరాశి వాళ్ళకి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ అనమాట. ఓకే, ఇంకా రెండింటికి నేను ఒక క్లారిఫికేషన్ తీసుకుంటా. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్. చూడండి, మీకు సక్సెస్ రాబోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ. మీరు ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉంటున్నారు. మీరు సంథింగ్ ఏదో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు, అందుకని మీకు సక్సెస్ వస్తుంది. సో కంటిన్యూ ఇట్, మీరు కంటిన్యూ చేయండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. చూడండి, సో మీకు ఖచ్చితంగా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే
మీరు ఏదో వదులుకుంటేనే ఇది జరుగుతుంది అనే సిచ్యుయేషన్స్ ఏమన్నా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇప్పుడు ఎండ్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు కోరుకున్నది దక్కుతుంది, అలాగే మీరు వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా. సో యూ విల్ బి, మీకు చూడండి, ది మెజిషియన్, యు ఆర్ మేనిఫెస్టింగ్ సంథింగ్. మీరు ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నారు, అవి ఖచ్చితంగా జరుగుతాయి. మీకు మీకు ఒక హెల్త్ పరంగా కూడా చాలా స్టెబుల్ గా ఉంటారు. ఓకే, ఫినాన్షియల్స్ పరంగా కూడా చాలా మంచి స్టెబిలిటీ వస్తుంది. తర్వాత ఎగ్జామ్స్ కానీ మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేసుకున్నారంటే దాంట్లో కూడా మీకు సక్సెస్ వస్తుంది, మీకు కంప్లీషన్ అనేది వస్తుంది. లవ్ లైఫ్ లో కూడా ఖచ్చితంగా లవ్ లైఫ్ లో కూడా యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. లవ్ లైఫ్ లో కూడా అన్ని మేషరాశి వాళ్ళు యు ఆర్ లక్కీ పీపుల్. ఓకే, ఎరిస్. ఓకే, ఎరిస్ రాశి. సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది నెక్స్ట్ 30 days? వృషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days, యూనివర్స్ వృషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్? ఏమి జరగబోతోంది వృషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days? వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్? అండ్ ఏది వాళ్ళ కోసం ఏం ఎదురు చూస్తుంది అండ్ ఏం జరగబోతుంది? వృషభ రాశి వాళ్ళు మీరు కూడా ఎమోషనల్ గా స్టెబుల్ గా ఉండాలి అనుకుంటున్నారండి. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ పీపుల్. మీరు ఇంత మంచి పీపుల్, అంటే ఇంత స్టెబుల్ గా ఉండే వాళ్ళు నన్ను అంటే నా వీడియో చూస్తున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ కదా. వావ్, ది ఎంప్రెస్. వావ్, ఇట్ ఇస్ నథింగ్ బట్ వృషభ రాశి. ఓకే, అంటే మీరు కోరుకున్న స్టేజ్ మీకు వస్తుంది. లైక్ మీకు ప్రమోషన్ కానీ, లేకుంటే మీకు రావాల్సిన ఒక ప్రెస్టేజ్ కానీ, మీరు మీ వైఫ్ మీకు రెస్పెక్ట్ ఇవ్వటం, లేకుంటే మీ హస్బెండ్ మిమ్మల్ని మహారాణిలాగా చూసుకోవటం. బికాస్ దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ కాస్. వృషభ రాశి, యు ఆర్ డామ్ లక్కీ పీపుల్. ఓకే, యూనివర్స్ మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి. వావ్, మీరు స్టేబుల్ గా చాలా రోజుల నుంచి మీరు ఒక బ్యాలెన్స్ చేయాలని మీరు చాలా మంత్స్ నుంచి మీరు వర్కౌట్ చేస్తున్నారండి. దట్ మైట్ బి ఇయర్స్ ఆర్ మంత్స్, లేకుంటే దట్ మైట్ బి రోజులు కూడా అవ్వచ్చు. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఎంప్రెస్. అవన్నీ ఓకే. కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా, ఓకేనా, కొంచెం ఒక చిన్న గ్యాప్, కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉంది. బికాస్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ మధ్య. మీకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ చూస్తున్నాను. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఎందుకంటే యూ విల్ గెట్, మీకు డిజర్వబుల్ రెస్పెక్ట్ వస్తుంది, బట్ అంత ఈజీగా రావటానికి లేదు. కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ని మీరు తగ్గించండి. సో అప్పుడు మీరు ఖచ్చితంగా యూ విల్ గెట్ ఏ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. మీ లవ్ లైఫ్ లో కొంచెం అంటే క్వైట్ గా ఉండడానికి ట్రై చేయండి, అంటే సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు అన్ని సర్దుకుంటాయి. ఓకేనా, మీరు హార్ష్ డెసిషన్స్ తీసుకోవద్దండి, ఫైరీ నేచర్ తో ఉండకండి. ఓకే, ఎమోషనల్ గా మీరు స్టెబుల్ గా ఉండి ప్రేమగా ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ వాట్ యూ డిజర్వ్. ఓకేనా, మీరు సైలెంట్ గా ఉండండి, మీకు కావలసిన రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, యు ఆర్ రియల్లీ, మీరు చాలా వర్కౌట్ చేస్తున్నారు. ఐ ప్రే ఫర్ యూ వృషభ రాశి పీపుల్. చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఓకేనా, సో మీరు ఆవేశపడకండి. చాలా వరకు మీకు నచ్చని విషయాలు మీరు ఏదైనా విన్నా చూసినా కంట్రోల్. ఓకేనా, నంబర్స్ కౌంట్ చేయండి, లేకుంటే మార్ఫిన్స్ లో గుర్తు తెచ్చుకోండి. మీరు మీరు చెడుగా అనుకునేవి జరుగుతాయి. సో అందుకని మంచిగా అనుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ. మీకు చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళు. యువర్ డామ్ లక్కీ అన్నాను కదా, మీకు చాలా బాగుంది. మీరు బాగున్నారు కాబట్టి ఆ థర్డ్ పర్సన్ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఓకేనా, అందుకనే మీరు వాళ్ళకి దెబ్బతీయాలి. యూ హ్యావ్ టు బి వెరీ సైలెంట్ అండ్ కేర్ఫుల్. ఓకేనా, మీరు సైలెంట్ గా ఉండండి. ఇంకా మీ టైం వచ్చింది, యూ హ్యావ్ టు యాక్ట్. మీరు స్పందించి తీరాలి అన్నప్పుడే మాట్లాడండి, లేదు అంటే సైలెంట్ గా ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి యూనివర్స్, మా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది, మా సబ్స్క్రైబర్స్ మా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది, అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్, వాళ్ళ కోసం ఏమీ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ 30 days మిథున రాశి వాళ్ళకి.
మిథున రాశి వాళ్ళ కోసం ఏమి వెయిట్ చేస్తుంది? ఓకే, ది హై ప్రీస్టెస్. విల్ సీ హూ ఇస్ దిస్ హై ప్రీస్టెస్. కింగ్ ఆఫ్ పెంటకల్స్. మీరు కానీ మీరు అబ్బాయిలు అయితే మాత్రము యు ఆర్ రియల్లీ వెరీ గుడ్ పర్సన్స్ అనమాట. అంటే మీకు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. మనీ కానీ ఓకే చాలా స్టేబుల్ గా ఉంటారు. మీరు ప్రయత్నించడం కాదు, మీరు ఆల్రెడీ స్టేబుల్ పర్సన్. ఓకేనా, మీరు ఆల్రెడీ స్టేబుల్ పర్సన్ మీరు. సో అలాంటి అమ్మాయిలైనా కూడా సేమ్ అదే. ఓకే, అమ్మాయిలైనా కూడా మీరు చాలా స్టేబుల్ పర్సన్. మీ ఇంట్యూషన్ ని కొంచెం నమ్మండి. ఓకేనా, బికాస్ ఐఎమ్ గెటింగ్ సమ్ వైబ్స్ ఆఫ్ డబుల్ హెడెడ్ పర్సన్ అనమాట. ఒక డబుల్ హెడెడ్ పర్సన్స్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచి వాళ్ళు, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ వాళ్ళు కూడా అంతే మంచి వాళ్ళు, బట్ అంతే చెడ్డవాళ్ళు. ఓకేనా, మీరు చాలా స్టేబుల్ పర్సన్, బట్ మీ పార్ట్నర్ డబుల్ సైడెడ్ అనమాట. ఓకే, మీ పార్ట్నర్ అయినా డబుల్ సైడెడ్, అంటే మీ మాట వింటుంది, వేరే వాళ్ళ మాట వింటుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ నో కమ్యూనికేషన్ లో ఉన్నారు అంటే మీ ఇద్దరిని విడగొట్టడానికి ఎవరో ఒక చాలా స్ట్రాంగ్ ఒక పర్సన్ ఉన్నారనమాట. తను మీ దగ్గర మంచిగా మాట్లాడుతున్నారు, బట్ దే ఆర్ నాట్ గుడ్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ట్రూ. ఎవరిని నమ్మకండి, మీ సొంత వాళ్ళను కూడా నమ్మకండి. సొంత వాళ్ళు అంటే మీ పిన్ని, మీ బ్రదర్, మీ సిస్టర్. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది హై ప్రీస్టెస్. హై ప్రీస్టెస్ కి క్లారిటీ ఇవ్వండి. హూ ఇస్ దిస్ హై ప్రీస్టెస్? చూడండి, వాళ్ళని మీరు గుర్తించలేరు. వాళ్ళు చాలా కన్నింగ్ ఫెలో. చాలా అంటే వాళ్ళు మీ పైన సంథింగ్ ఏదో ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది కదా, అది గుర్తు పెట్టుకొని మీ లైఫ్ నాశనం చేయాలి అని చూస్తుంటారు. ఓకే, సో బీ వైస్, తెలివిగా ఉండండి. నేను చెప్పాను కదా సైకాలజీ ఫ్యాక్ట్స్. ఓకే, రివైండ్ చేసుకొని వినండి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా క్వైట్ గా ఉండండి, సైలెంట్ గా ఉండండి. ఓకేనా, ఏది జరిగినా మీ ఎక్స్పీరియన్స్ గా తీసుకోండి. డోంట్ వరీ, అన్ని మంచిగా జరుగుతాయి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో మీరు ఏదైతే మీ హస్బెండ్ కోసం మీరు కొంచెం భయపడుతూ ఉన్నారండి. సంథింగ్ ఏదో యు ఆర్ వర్రీడ్ అబౌట్. ఓకేనా, ఇలాగే ఉన్నారు, సైలెంట్ గా ఉందాం అనుకున్నారు. కానీ ఇలా ఉన్నా కూడా ఈ వ్యాండ్స్ అనేటివి సమ్ టైమ్స్ వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే ఇది ఫైరీ నేచర్ కాబట్టి బ్రస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు చాలా సైలెంట్ గా ఉన్న వాళ్ళే, చాలా ప్రేమ చూపించే వాళ్ళే సడన్ గా బస్ట్ అయిపోతారు, గట్టి గట్టిగా తిట్టడం. ఓకేనా, సో అది ఒక్కటి కంట్రోల్ చేసుకోండి. యూ విల్ బి అమేజింగ్. ఓకేనా, మీ లైఫ్ లో అన్ని బాగా జరిగిపోతాయి. సో సంథింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ 30 days లో మీరు కోరుకునేది ఏదో రాబోతుంది. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ లవ్, దే విల్ బి కమింగ్ టు యూ. ఓకే, వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ మీరైతే దేనికోసం అయితే ప్యాషనేట్ గా ఉన్నారో, లైక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కానీ, అవి కూడా మీకు తెలియబోతున్నాయి. ఓకేనా, సో మీరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ వరింగ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, మీరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. కానీ మానసిక వేదన, నాకు అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా అనేది. సో అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా చదవండి. బికాస్ యు ఆర్ వెరీ స్టేబుల్ పర్సన్, మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఓకేనా, స్టెబిలిటీ ఉంది, ఇంటెలిజెంట్ ఉంది. సో స్టడీస్ పరంగా కూడా చాలా బాగుంది. బట్ మీలో ఏదో తెలియని భయం అనమాట, నేను చేయగలుగుతానా లేదా అని. ఆ భయాన్ని, ఇలాంటి భయాలు ఏదైనా ఉంటే చెప్తాను కదా, రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకోండి అంటే అఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఐఎమ్ వర్త్ ఆఫ్ గెటింగ్ విక్టరీ. ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, సో అలాంటి అఫర్మేషన్స్ రాసుకోండి. మీకు ఏది కావాలో, ఐఎమ్ ఓకే, లేకపోతే ఐఎమ్ వెరీ స్టేబుల్ పర్సన్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. అట్లా మీకు ఏది కావాలో యూ హ్యావ్ టు అస్యూమ్ యు ఆర్ ఆల్రెడీ విత్ ఇన్. ఓకేనా, మీరు ఆల్రెడీ అవి ఉన్నాయి మీకు అన్నట్లు మీరు రాసి పెట్టుకోవాలి. సో డెఫినెట్ గా దట్ ఈస్ సైకాలజీ లా. ఖచ్చితంగా యూ విల్ ఓవర్కమ్ ఇట్. ఓకేనా, ఇది ఏ రాశి అబ్బా? మిథున రాశి. ఓకే, మిథున రాశి మీకు చెప్పాను కదా, మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నా కూడా యువర్ హెల్త్ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకే,
సో మిథున రాశి మీకు కూడా చాలా బాగుంది, బట్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అంతే. మిథున రాశి తర్వాత కర్కాటక రాశి. యూనివర్స్ మళ్ళీ క్యాన్సర్. కర్కాటక రాశి వాళ్ళకి ఏంది వెయిట్ చేస్తుంది నెక్స్ట్ 30 days? కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్, అండ్ వాళ్ళకి ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 30 days? ప్లీజ్ క్యూ మీ. కర్కాటక రాశి వాళ్ళకి మీరు మీరు మనీ కోసం సారీ మీరు మనీ కోసం కొంతమందిని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఓకేనా? సో దెర్ ఇస్ నో రాంగ్ అప్రోచింగ్ సమ్ వన్ ఫర్ గెట్టింగ్ మనీ. సో మీకు నిజంగా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అన్నా మూడో వ్యక్తుల్ని మూడో వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, డబ్బు సహాయం కోసమైనా రావచ్చు, లేకపోతే మాట సహాయం కోసమైనా రావచ్చు. సో సమ్ వన్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మీ 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 జనరస్ నేచర్ చూసి, ఓకే, మీ హార్ట్ చూసి కొంతమంది మిమ్మల్ని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సో అది చెయ్యాలా లేదా, హెల్ప్ చేయాలా లేదా, లేకుంటే మీరు ఎవరైనా అడగాలా లేదా అని క్లారిఫికేషన్ చేసుకుందాము. సో అదైతే మీకు ఉంది. మీరు కూడా అంతే మోస్ట్ స్టేబుల్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఐఎమ్ నాట్ వెరీ షూర్. కింగ్ ఆఫ్ కప్ చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఓకే చూడండి, మీకైతే ప్రాస్పరస్, మీరైతే ఒక చేసి ఆపి డబ్బులు అడిగే ఛాన్సెస్ లేదు. మీరు చాలా ప్రాస్పరస్ గా ఉన్నారు. మీ సహాయం కోసం వచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఓకే, మీ సహాయం కోసం వచ్చే వాళ్ళే ఉన్నారు. సో యూనివర్స్ మళ్ళీ 3 of Pentacles కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ సహాయం కోసమే వస్తారండి. ఎమోషనల్ గా కూడా, అంటే ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఇష్టపడే వాళ్ళే మీ దగ్గరికి రావటం, లేకపోతే సో అలాంటివి. అంటే మీరు ఇద్దరు విడిపోయి ఉంటారు కదా, సో మిమ్మల్ని కలపడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో దట్ విల్ హ్యాపెన్. కర్కాటక రాశి, మీరు ఎవరి కోసం అన్నా వెయిట్ చేస్తున్నారంటే దిస్ ఈస్ ఫర్ యూ. నెక్స్ట్ 30 days లో వాళ్ళకి సంబంధించిన న్యూస్ మీకు వస్తాయి. ఓకే, యూనివర్స్ మరి క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్. చూడండి, మీరు చాలా ధైర్యంగా ఉంటారండి. మీకు ఒక సింహాన్ని అదుపు చేసే ధైర్యం ఉంటుంది మీకు. అందుకని మీరు స్టేబుల్ గా ఉండగలరు. మీరు ఎవరినైనా కంట్రోల్ చేయగలరు. అందుకని యాక్సెప్ట్. మీకు ఒకవేళ మీ హస్బెండ్ పైన, ఐ డోంట్ థింక్ సో మీరు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ పైన కోపం కానీ ద్వేషం కానీ అలాంటివి ఏం కనిపించట్లేదు. సో యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ పైన. సో ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ స్మూత్. కర్కాటక రాశి, యు ఆర్ వెరీ లక్కీ, వెరీ 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 లక్కీ. ఓకే, సో ఇప్పుడు కర్కాటక రాశి అయిపోయింది. సో మీకు చాలా బాగుంది. అంటే యూ కెన్ టేక్ ఇన్ ఆల్ ది వే. అంటే మీ ఫినాన్సెస్ పరంగా చూడొచ్చు, హెల్త్ పరంగా చూడొచ్చు. ఓకేనా, మీకు చాలా అన్నిట్లోనూ బాగుంది అనమాట. మీకు మీరు ఒక సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీకు చాలా ధైర్యం ఉంది కాబట్టి యూ విల్ డెఫినెట్లీ సీ ది సక్సెస్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకే, నేను మళ్ళీ పాటగా చెప్పట్లేదు అని డోంట్ గెట్ ఏమంటారు డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, డిస్హార్టెండ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు కర్కాటక రాశి అయిపోయింది. నవ్వు సింహరాశి. యూనివర్స్ మళ్ళీ సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ప్లీజ్ 30 days ఎలా ఉంది, అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్. సింహరాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్, ఎలా ఉండబోతుంది. ఓ సింహరాశి, మీ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ కెన్ సీ హెల్త్ పరంగా అయితే మీరు పడిపోతారనమాట. అంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నెగిటివ్ వర్డ్స్, బట్ అర్థం చేసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి అంతే. అండ్ ఆల్సో ఎవరిని అతిగా నమ్మకండి. మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారో లేకపోతే అవ్వబోతారో మీరు ఆలోచించుకోండి. సింహరాశి అంటున్నాను కదా, సో పర్టికులర్ గా సింహరాశి వాళ్ళకి యూనివర్స్ ఇది మెసేజ్ ఇస్తున్నారు. గివ్ మీ వన్ మోర్. చూడండి, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. సింహరాశి వాళ్ళు మీరు చాలా కాషియస్ గా ఉండాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 10 of Swords.
ఓకే, మీరు దేన్ని బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు, మీ హెల్త్ ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు, కానీ ఈ 30 days మీకు ఇంకా రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు. మీరు ఒక రిలేషన్షిప్ పరంగా ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్ట్రగుల్స్ అంటే మీ హస్బెండ్ తో కానీ లేకపోతే ఏదైనా ప్రొలాంగ్డ్ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, లాంగ్ రన్నింగ్ ప్రాబ్లమ్స్, సో వాటికి సొల్యూషన్ అనేది దొరకదండి. ఇంకా ఈ నెక్స్ట్ 30 days మీకు సొల్యూషన్ దొరకకపోవచ్చు. సో చెప్తున్నాను కదా, డిస్హార్ట్ అండ్ అవ్వకండి, బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయకండి, బ్యాలెన్స్ గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ హై ప్రీస్టెస్. మీరు ఫస్ట్ లో ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంత ఎక్సైటెడ్ గానే ఉండండి. అంత ఎక్సైటెడ్ గా ఉందంటే జరిగిపోతాయి అని ఊహించుకోండి, జరిగిపోయినట్లే ఊహించుకోండి. మీ మనసులో మీరు ఓడిపోయారు అనే భావన మీకు లేదు అన్నంత కాలం మీరు గెలిచినట్లే లెక్క. ఓకేనా, స్టార్టింగ్ లో మీరు ఎంత ఎంతసియాసిస్టిక్ గా మీరు బ్యాలెన్స్డ్ గా ఉందాము, సర్దుకుపోదాము అని మీరు ఎవరైనా అనుకుంటున్నారు అనుకోండి, ఉండండి. ఓకే, ఉండండి, అలాగే ఉండండి, బాధపడకండి. ఓకే, మళ్ళీ గుడ్డిగా నమ్మద్దండి అంటున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్, మీరు కలిసే ఉన్నారు అంటే కొంచెం ఓర్చుకోండి. లేదు ఆల్రెడీ సపరేటెడ్ గా ఉన్నాము అంటే ఇఫ్ యువర్ డెసిషన్. ఓకే, ఇది జస్ట్ అందరికి క్యాజువల్ గా సింహరాశి వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. సో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అందుకనే చెప్తున్నాను. కొంచెం మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు మంచిగానే ఉంటారు కానీ మిమ్మల్ని విడదీయడానికే చూస్తూ ఉంటారు. ఓకేనా, వాళ్ళని చెడగొడుతున్నారు. సో అలాంటి వాళ్ళ మాటల్ని మీ మీ పార్ట్నర్ వింటున్నారు అంటే మీ పార్ట్నర్ తప్పు కూడా ఉంది కదా. అందుకని బట్ టైం బాగలేనప్పుడు ఏం చేయలేము. సో అలా అందుకని మీరు సైలెంట్ గా ఉండడం నేర్చుకోండి. అండ్ స్ట్రెంగ్త్, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు, బట్ 30 days మీరు ఎంత ధైర్యంగా ఉంటారో ఏమో తెలియదు. అందుకని మీరు సైలెంట్ గా ఉండటానికి ట్రై చేయండి. ఓకే, డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ సింహరాశి వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు సింహరాశి అయిపోయిన తర్వాత కన్యా రాశి వాళ్ళకి. ఓకే, యూనివర్స్ మళ్ళీ కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ క్లారిఫికేషన్. కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉండబోతుంది అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్? వాళ్ళ కోసం ఏది వెయిట్ చేస్తుంది? ఓకే, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ 1 month కూడా మీరు హార్డ్ వర్కింగ్ నేచర్ లోనే ఉంటారు. అండ్ మీరు ఒకరిపై గెలవాలి అనుకుంటున్నారండి. దట్ విల్ హ్యాపెన్. బట్ ఎవరిని మాటలతో బాధ పెట్టకండి. మీరు మాటలతో బాధ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళని, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా మాటలతో బాధ పెడుతున్నా కూడా, ఓకే, ఎవరో సమ్వన్ ఆర్ వెయిటింగ్ టు హర్ట్ యూ. ఓకే, మిమ్మల్ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, పట్టించుకోకండి. డోంట్ పుట్ యువర్ ఇయర్స్ ఆన్ దెమ్. ఓకే, దాని గురించి ఆలోచించకండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 8 of Pentacles. మీరు సంథింగ్ ఏదైనా ప్రిపరేషన్ లో ఉన్న ఏదైనా కూడా మీరు హార్డ్ వర్క్ చేయండి. దట్ విల్ డెఫినెట్లీ గివ్స్ యూ ఎమోషనల్ సపోర్ట్. ఓకేనా, మీకు మీ మీ ఫ్యామిలీలో కానీ మీ లవ్ లైఫ్ లో కానీ మీకు హ్యాపీనెస్ లేదు అంటే మీ సక్సెస్ మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, మీ ఎమోషనల్ సపోర్ట్, లైక్ మీ జాబ్ వర్కింగ్ అనుకోండి, మీ వర్కింగ్ లో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు మీ హార్డ్ వర్క్ చూసి. సో యువర్ జాబ్ ఇస్ యువర్ ఫస్ట్ వైఫ్ ఆర్ ఫస్ట్ హస్బెండ్. ఓకేనా, సో గివ్ ప్రియారిటీ టు యువర్ జాబ్. లేకుంటే మీరు చదువుకుంటే పిల్లలు అనుకోండి, గివ్ ప్రియారిటీ టు యువర్ సక్సెస్. ఓకే, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుంటే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అదే మీకు ఒక గుర్తింపు, అందుకోసమే మీరు బ్రతకాలి. సో అట్లా ఎవరికో ఒకటి బాగలేదు అంటే ఒకటి బాగుంటుంది. సో ఉన్న దాని గురించి, ఆ ఉన్న దాంట్లో నుంచి మీరు ప్రేమని ఆస్వాదించాలి. ప్రేమ అంటే ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. సక్సెస్ లో కూడా మీ ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు, ఒక సక్సెస్ లో కూడా మీ సోల్ మేట్స్ ఉంటారు. ఆ సక్సెస్ అనేది మీ లవ్. ఓకేనా, యువర్ లవ్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 of Swords. చూడండి, మిమ్మల్ని ఎవరైతే మీకు మీరు బాధపడుతున్నారు, కొంతమంది వర్డ్స్ వల్ల, కొంతమంది చేతల వల్ల, అవన్నీ ఇంకా ఎండ్ అయిపోతున్నాయి. మీ సక్సెస్ తో వాళ్ళ గుణపాఠం చెప్తారు, మీరే విన్ అయిపోతున్నారేమో నాకు అనిపిస్తుంది ఇక్కడ. యు ఆర్ ది పీపుల్ హూ ఆర్ విన్నింగ్. ఓకేనా, 6 of Pentacles అంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. యూ విల్ గెట్ డెఫినెట్లీ వన్ కైండ్ ఆఫ్
అప్రైజల్, ఓకేనా, ఒక కైండ్ ఆఫ్ అప్రైజల్ వస్తుంది. అది యూనివర్స్ మీకు ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది 30 days. బీ కాన్ఫిడెంట్. మీ సక్సెస్ ఖచ్చితంగా మీ మీరు మీ జాబ్ కానీ, సో లవ్ పరంగా కూడా సక్సెస్ రావచ్చు. బట్ చెప్తున్నాను కదా, మనుషుల పైన కన్నా మీ మీ సొంతంగా మీరు ట్రై చేసిన వాటి గురించి, అంటే మీ చేతుల్లో ఉన్న దాని గురించి మిమ్మల్ని మీరు ప్రేమించండి. అది ఖచ్చితంగా మిమ్మల్ని లైఫ్ లో నిలబెడుతుంది. ఓకే, సో కన్యా రాశి వాళ్ళకి అయిపోయింది. అండ్ దెన్ తులారాశి. యూనివర్స్ మళ్ళీ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ 30 days తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, అండ్ అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్. 2 of Cups, నైస్. తులారాశి వాళ్ళకి మాత్రము ఇన్ కేస్ మీరు సపరేషన్ లో ఉండింటే ఖచ్చితంగా మీ సోల్మేట్ ని మీరు కలుసుకోబోతున్నారండి. మీ సోల్మేట్ ని మీరు ఖచ్చితంగా కలుసుకోబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్ పర్సన్ అయ్యి ఉంటే, ఒకవేళ మీ సపరేషన్ లో ఉండింటే మీ సోల్మేట్ ని ఖచ్చితంగా కలుసుకోబోతున్నారు. ఐ విల్ సీ ఈ సోల్మేట్ ఎగ్జిస్టింగ్ పార్ట్నరా, న్యూ పార్ట్నరా అనేది చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Cups. వావ్, ఇట్ సీమ్స్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఏస్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు ప్రపోజల్ అయితే వస్తుందండి. సింగిల్స్ అయితే మాత్రము దట్ విల్ బి అమేజింగ్ ఫర్ యూ. సింగిల్స్ అయితే ఆల్రెడీ సపరేషన్ లో ఉన్న వాళ్ళు అయితే ఈ 30 days లో మీ పర్సన్ మీకు బ్యాక్ వచ్చినారు అంటే మైట్ బి దే విల్ కమ్ ఫర్ యూ విత్ అన్ ఆఫర్. ఒక ఆఫర్ తో వస్తారు. ఐఎమ్ వెరీ సారీ, ఓకే నువ్వు అడిగినది ఐఎమ్ యాక్సెప్టింగ్, నేను ఒప్పుకుంటున్నాను అన్నట్లు వస్తారు. లేదు అంటే మీకు కొత్త ప్రపోజల్స్ వస్తాయండి. కొత్త ప్రపోజల్స్ వస్తాయి. ఓకేనా, ఖచ్చితంగా కొత్త ప్రపోజల్స్ వస్తాయి. యూ కెన్ యాక్సెప్ట్ దెమ్. ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో దే ఆర్ స్టాకింగ్ హెవీలీ ఆన్ యూ. మిమ్మల్ని చాలా స్టాక్ చేస్తున్నారు వాళ్ళు. డే అండ్ నైట్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఐ కెన్ సీ దిస్ ఇస్ అ న్యూ పర్సన్. ఓకేనా, దిస్ పర్సన్ ఇస్ అ న్యూ పర్సన్. మీరు న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు. ఓకే, సో మీ లైఫ్ లో మీ కరెంట్ పార్ట్నర్ అయిపోతుందండి. మీ కొత్త పార్ట్నరే వస్తున్నారు. ఓకేనా, చాలా ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎవరో. ఓకే, తులారాశి పీపుల్, యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ. మీరు ఒక డైలమాలో ఉండకండి, కన్ఫ్యూజన్ లో ఉండకండి. ఓకేనా, ఎలా వెళ్దామా అనేది పాస్ట్ ని వదిలేసేయండి. యాక్సెప్ట్ ది న్యూ. ఓకేనా, మీ ఓల్డ్ పర్సన్ కూడా వచ్చారు అంటే మీ ఓల్డ్ పర్సన్ వచ్చి న్యూ పర్సన్ రాలేదు అనుకోండి. సో టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అండ్ granted అంటే ఐ మీన్ టు సే యాక్సెప్ట్ యువర్ ఓల్డ్ పర్సన్ ఆల్సో, బికాస్ హీ ఆల్సో షీ వాళ్ళు కూడా మీకోసం స్టాక్ చేస్తున్నారేమో. ఓకేనా, సో అలా తీసుకోండి. ఓకే, యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అనలైజ్ అనమాట. మీ పర్సనల్ థింగ్స్ ని మీరు అనలైజ్ చేయండి. ఓకే, టారో అనేది ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుంది అని ఉండదు. బట్ మీ ఎనర్జీస్ మీకు ఏమి రాబోతుంది, మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ అయితే రాబోతుంది. లవ్ విషయంలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు హెల్త్ పరంగా అయినా కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇన్ కేసు మీరు ఏదైనా ఒక మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ ఆల్సో విల్ హ్యాపీన్ ఫర్ ష్యూర్. మీకు ఒక అవార్డు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్ అంటే మీకు సడన్ సర్ప్రైజెస్, అంటే కొత్త జాబ్ వచ్చి ఒక కొత్త హైక్ రావచ్చు మీకు. సో అలాంటి ఛాన్సెస్ అనమాట. ఓకే, సో ఇది నేను ఇప్పుడు తులారాశి వాళ్ళకి కదా, తులారాశి వాళ్ళకి చెప్పేశాను. సో దిస్ ఇస్ వెరీ అమేజింగ్ పీరియడ్. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మంచి డెసిషన్ తీసుకోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, తులారాశి అయిపోయింది. ఇంకా దెన్ తులా అయిపోయిన తర్వాత చాలా రోజులు అయింది కదా, ఫర్గాట్. తులారాశి అయిపోయిన తర్వాత వృశ్చిక రాశిన, విల్ గో విత్ వృశ్చిక రాశి. ఓకే, వృశ్చిక రాశి. యూనివర్స్ మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది, సో నెక్స్ట్ 30 days వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఐ వాంటెడ్ వాళ్ళ కోసం ఏమి వెయిట్ చేస్తుంది, అండ్ హౌ ఈస్ ద లైఫ్ ఆఫ్ దట్ పీపుల్. సో నాట్ లైఫ్ ఆఫ్ దట్ పీపుల్, నెక్స్ట్ 30 days ఎలా ఉంది, అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్.
వృశ్చిక రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంది అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఇన్ నెక్స్ట్ 30 days. మీకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయండి. ఓకే, సంథింగ్ మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీరు అంత ఆలోచించకండి, బికాస్ యువర్ హెల్త్ విల్ డెఫినెట్లీ గెట్ స్పాయిల్డ్. వావ్, మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు, దట్ మైట్ కమ్, దట్ మైట్ హ్యాపెన్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో జరుగుతుందండి. బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్. మీరు ఇది కంట్రోల్ చేసుకోక తప్పదు. ఓకేనా, మీరు స్టక్ లో ఉన్నారు. మీరు ఏది డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీకు నిద్ర లేదు. ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. ఇదంత సీరియస్ మ్యాటర్ కాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో మనిషి జీవితంలో ఏది అంత సీరియస్ మ్యాటర్ కాదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకేనా, ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్ గా డెసిషన్. మెజిషియన్, మీరు సంథింగ్ ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, సో దాన్ని గట్టిగా నమ్మండి, అది జరుగుతుందని నమ్మండి. ఒక అఫర్మేషన్ రాయండి. ఓకేనా, ఐఎమ్ ప్యూర్ మ్యాజిక్ అని ఒక అఫర్మేషన్ రాసుకోండి. మీరు ఏది కాదు, మీరు ఏమీ లేదు అంటే మీరు ఏది కోరుకుంటున్నారో దాన్నే రాసుకోండి. ఓకే, మీరు ఇఫ్ యూ వాంట్ టు ఫైనాన్షియల్లీ స్టేబుల్, ఓకే అంటే ఇఫ్ మీకు ఇంత అమౌంట్ కావాలి అనుకుంటున్నాను అనుకోండి, ఐ గాట్ దిస్ అమౌంట్ అని రాయండి. ఓకేనా, సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. నిద్ర లేకుండా అది జరిగిపోయింది అనుకుని ఉండాలి, అప్పుడే మీరు మేనిఫెస్టేషన్ లో సక్సెస్ అవుతారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 of Swords. మీకు హార్ట్ బ్రేక్ లో బాధపడుతున్నారండి. మీరు హార్ట్ బ్రేక్ తో బాధపడుతున్నారు. నీకు చెప్తున్నానండి, మిమ్మల్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్. లవ్ అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ 4 words అంతే. అది ఒక మనిషి పైన చూపించాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే సక్సెస్ ఇస్తుందో, లైక్ మీ జాబ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. మనిషి లేకపోతే ఎలా బతుకుతాడండి? మీరు బతుకుతున్నారని సంథింగ్ ఈస్ దేర్ ఫర్ యూ. సో అది ఉందని, అదే మీ ఫస్ట్ లవ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ లవ్ ఫర్ యూ. దాన్ని మాత్రమే ప్రేమించండి. ఓకే, దాన్ని మాత్రమే ప్రేమించండి. మీకు చూడండి, మీకు లవ్ ఉంది, మనీ ఉంది, మీరు ఏది కోరుకుంటే స్వార్ట్స్ ఉంది అంటే మీకు ఎబిలిటీ ఉంది. మీరు మాట్లాడే ఎబిలిటీ కూడా ఉంది, ప్రేమించే ఎబిలిటీ ఉంది, డబ్బులు సంపాదించే ఎబిలిటీ ఉంది, ఇంకా ఇది వ్యాండ్ కూడా ఉంది. సో మెజిషియన్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. అనవసరంగా ఏదో పోయింది అనుకొని బాధపడకండి. మీ దగ్గర లవ్ కూడా ఉంది. ఓకేనా, మీ దగ్గర లవ్ కూడా ఉంది. ఈ పోయిన లవ్ ని మీరు ఆలోచించకండి. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు వాచ్ మై వీడియోస్, నేను ఎవరు కూడా ఇలాగా హార్ట్ బ్రేక్ తో బాధపడాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే జరిగిపోయిన దాన్ని మర్చిపోవాలి అని నేను ఎప్పుడు అంటాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది మెజిషియన్. మీకోసం ఇష్టపడే వాళ్ళని చూడండి. మీరు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, ఇదా ఇదా అని. సో నేనైతే ఒకటే చెప్తాను, కొత్త దాన్ని మీరు చూస్ చేసుకోండి. కొత్త దాన్ని మీరు ఏదో ఒక రిస్క్ తీసుకోండి. ఒక సైకాలజీ ఫ్యాక్ట్స్ లో రిస్క్ గురించి నేను చెప్పాను కదా. మీకు ఓల్డ్ వన్ కావాలా? సరే, రిస్క్ తీసుకోండి. మీకు ఏదో బ్లాకేజ్ ఉంది కదా, ఆ పర్సన్ కావాలి అంటే ఆ పర్సన్ రాడేమో అని ఒక బ్లాకేజ్ ఉంది కదా. సో ఆ బ్లాకేజ్ లేకోకుండా నాకు ఆ భయం లేదు. ఐ విల్ డెఫినెట్లీ టాక్ విత్ దట్ పర్సన్ అని రాసేసుకోండి. వెళ్ళండి, ఫటాఫట్ నిర్ణయించుకోండి. మనం కలిసి ఉందామా అయిపోయింది. నో అన్నారు అనుకోండి, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. నో అన్నారంటే ఇంకా ఓకే, నేను ఇలా డైరెక్ట్ గా అంటున్నానని మీరు బాధపడకండి. నాకు మీరెవరో కూడా తెలియదు, కానీ మీకు ఇలా ఎందుకు చెప్తున్నాను, బికాజ్ ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నుంచి మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు, మీకు వస్తుంది. అందుకని ఒక వ్యక్తి మిమ్మల్ని స్టక్ లో పెట్టేశారు అంటే డోంట్ మైండ్. ఓకే, వాళ్ళని ఆలోచించకండి. ఇంకా ఫటాఫట్ నిర్ణయించుకోండి, కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయండి. రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకోవడం అనేది ఒక నిజంగా అడ్వైస్ తెలుసా. ఏదైనా మీరు సక్సెస్ అయినారు అంటే అందరితో చెప్పుకోవచ్చు, ఐ డిడ్ దట్ అని. దట్ ఈస్ రియల్లీ వెరీ సూతింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, రిస్క్ తీసుకోవడం వల్ల మీరేం పోగొట్టుకున్నది ఏమి ఉండదు. ఓకే, ఇంకా అచీవ్మెంట్స్ ఉంటాయి.
యూనివర్స్ మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళ గురించి అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో. ఏదైనా మిస్ అయితే మాత్రము బాధపడకండి, నెక్స్ట్ మళ్ళీ కావాలంటే చేస్తాను. వృశ్చిక రాశి వాళ్ళకి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మకర రాశి చేస్తున్నా. ఓకే, యూనివర్స్ మళ్ళీ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంది? అండ్ మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంది? అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్? మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంది? అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్? మీరు కొంచెం రిలాక్స్ అవుతారండి ఈ 30 days. 30 days మీరు కొంచెం రిలాక్స్ అవుతారు. యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీ హెల్త్ పరంగా కూడా మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళలాగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్. ఒక క్లారిటీ వచ్చింది మీకు, ఒక సంథింగ్, ఒక విషయం పైన, ఒక సిచ్యుయేషన్ మీద ఒక క్లారిటీ వచ్చింది, ఒక డెసిషన్ తీసుకున్నారు. అందుకే యూ వాంటెడ్ టు హీల్ ఫ్రమ్ దట్. ఓకే, ఆ పెయిన్ నుంచి మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. అది యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. మీరు ఏదో పెయిన్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్. యూనివర్స్ మళ్ళీ ఎందుకు దే ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్? మీరు ధైర్యంగా ఉన్నారండి, కానీ క్రాస్ రోడ్స్ లోనే ఉన్నారు. మీకు ఒక క్లారిటీ వచ్చింది, చెప్పాను కదా, మీకు ఒక సంథింగ్, ఒక ఎండుకు వచ్చింది మీ విషయము. ఒక సంథింగ్, ఒక క్లారిటీ వచ్చింది, అందుకని మీరు హీల్ అవ్వాలనుకున్నారు. బట్ స్టిల్ మీరు క్రాస్ రోడ్స్ లోనే ఉన్నారు. ఓకేనా, మీరు క్రాస్ రోడ్స్ లోనే ఉన్నారు. సో మీ హెల్త్ అయితే బాగుంటుందండి, కానీ ఏదో విషయాన్ని మీరు తేల్చుకోలేకపోతున్నారు. ధైర్యంగా ఉన్నారు, బట్ తేల్చుకోలేకపోతున్నారు. 30 days లో మీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే అవి సాల్వ్ అవ్వకపోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మెజిషియన్ ఉన్నాడు కాబట్టి మీ సాల్వ్ అవుతాయి మీకు. ఓకేనా, మీకు సాల్వ్ అవుతాయి. బట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రిస్క్ తీసుకోవాలి. మీరు కూడా అంతే, మీకు స్ట్రెంగ్త్ వచ్చింది కాబట్టి స్ట్రెంగ్త్ మీకు కూడా మకర రాశి మీకు కూడా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ధైర్యంగా రిస్క్ తీసుకుంటేనే మీకు సాల్వ్ అవుతాయి, లేదంటే ఇంకా అలాగే క్రాస్ రోడ్స్ లోనే ఉంటారు. రిస్క్ అనేది రియల్లీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, రియల్లీ వెరీ ఇంపార్టెంట్. రిస్క్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకొని తీరాల్సిండేది. అప్పుడే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరు. వాళ్ళు ధైర్యవంతులు అంటే రిస్క్ తీసుకున్నప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఓకే యూనివర్స్, మళ్ళీ ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది? యూనివర్స్, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది క్లారిఫై చేయండి. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది? 30 days, నెక్స్ట్ 30 days కుంభరాశి వాళ్ళకి యువర్ ఫీలింగ్ సమ్ గిల్ట్ అండి. మీరు గిల్ట్ తో చాలా బాధపడుతున్నారు. ఓకే ఓకే, సో కుంభరాశి మీ పార్ట్నర్ ని మీరు ఏదైనా అనింటే మీరు గుర్తు తెచ్చుకొని మీరు గిల్ట్ గా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. బికాస్ వాళ్ళు గుర్తొస్తున్నారు మీకు. ఓకే, వాళ్ళు కావాలి అనుకుంటున్నారు. ఓకే, దిస్ హ్యాపెన్స్, ఇది జరుగుతుంది. బట్ గిల్ట్, మీ తప్పు ఉంది అన్నప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోండి. ఓకే, సో అది ఓవర్కమ్ అవుతారు. ఓకే, మీరు ఒకవేళ మీ తప్పు ఉందని నేనేమి అంటే మీరు అనుకుంటున్నారు, అందుకని ఒకవేళ మీరు అనుకుంటున్నారు అంటే ఓకే, అయిపోయింది, సైలెంట్ గా ఉండండి. యూనివర్స్ మళ్ళీ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 5 of cups. ఓకే, సంథింగ్ ఏదో మీకు ఒక విషయం తెలుస్తుందండి, దానివల్ల మీరు బాధపడతారు. ఏదో ఒక విషయం తెలుస్తుంది, దానివల్లనే మీరు చాలా సఫర్ అవుతారు. ఓకే, ఇట్స్ ఓకే, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు నిజంగా ఎవరైనా బాధ పెట్టినా కూడా అది అలా జరిగిపోయింది అనుకొని యూ కెన్ ఫర్గెట్. ఓకే, మీరు ఫర్గెట్ అంటే అలా బాధపడుతూ కూర్చోవద్దండి అంటున్నాం. ఇన్ కేస్ మీరు నిజంగా బాధ పెట్టారు ఎవరినన్నా అని అంటే మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. వాళ్ళు కావాలి, వాళ్ళకి మరి మీరు ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ట్రై టు అప్రోచ్ దెమ్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తాను కదా, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళతో జర్నీ చేసి ఉంటారు కదా, వాళ్ళు మంచోళ్ళు అంటే ట్రై టు అప్రోచ్ దెమ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళు అయితే దే విల్ డెఫినెట్లీ ఏమంటారు, అండర్స్టాండ్ యూ. వాళ్ళు మీ పర్సన్ అయితే, వాళ్ళు మీకోసమే రాసిపెట్టున్న వాళ్ళైతే వాళ్ళు మీకు
మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు మీకు రాసి పెట్టలేదు అంటే దే వోంట్ యాక్సెప్ట్ యూ. అలాంటి వాళ్ళని మీరు ఫర్గెట్ దెమ్. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 6 of Cups. వావ్, వాళ్ళు మీరు ఐ థింక్ సో మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ ఫ్రెండ్ని కానీ, మీ వైఫ్ని కానీ, మీ హస్బెండ్ని కానీ, మీ పేరెంట్స్ని కానీ, ఒకటి ఎవరైనా కానీ మీరు వాళ్ళని ఎవరినన్నా హర్ట్ చేశారు అని మీరు గిల్ట్గా ఫీల్ అవుతుంటే ఆఫర్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు రిటర్న్ ఆఫర్ ఇస్తారు. మీరు వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు పెద్ద ఆఫర్ ఇస్తారు. మీరు ఇచ్చిన చిన్న ఆఫర్, వాళ్ళు మీకు పెద్ద ఆఫర్ ఇస్తారు. ఓకేనా? ఒక గిఫ్ట్ అనేది ఇంకా అంటే వాళ్ళే మీకు గిఫ్ట్ అనుకోండి. సో దే విల్ కమ్. ఓకే, సో కుంభరాశి యు ఆర్ రియల్లీ లక్కీ పర్సన్. ఇన్ కేస్ మీరు ఏదైనా సాడ్ న్యూస్ విన్నారు నెక్స్ట్ మంత్ అంటే, నెక్స్ట్ 30 days అంటున్నాను కదా, మేబీ ఈ రోజు రేపు నుంచి కూడా ఏదైనా విన్నారు అనుకోండి, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీ వాళ్ళు మీకు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎవరినైనా బాధ పెట్టింటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఓకేనా కుంభరాశి? యు ఆర్ వెరీ లక్కీ పీపుల్ అండి. కుంభరాశి ఎప్పుడు తల ఉంచుకోరండి. ఐ డోంట్ థింక్ సో. అంటే మీరు మనసులో బాధపడతారు అనుకుంటా, అందుకని మీకోసం ఇలా చెప్పాల్సి వచ్చింది. యు ఆర్ వెరీ లక్కీ పీపుల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీనరాశి. యూనివర్స్ మళ్ళీ మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ 30 days ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. ఏం వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం? ఓ, మీకు కూడా హార్ట్ భలే విరిగిపోతాయండి హార్ట్స్. మంచి వాళ్ళకి విరిగిపోతాయి, ఎందుకంటే ఎప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మీ గురించి ఆలోచించుకోకుండా. దట్ ఈస్ యువర్ మిస్టేక్. అఫ్ కోర్స్ నేను కూడా అంతేలేండి, మిమ్మల్ని ఏం అనట్లేదు, తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్తాను అంతే. సో 10 of Cups. ఓకే, సో 2 కాంట్రాడిక్షన్ కేసెస్ అనమాట, కాంట్రాస్ట్ కేసెస్ వచ్చినాయి. మేబీ మీ లవ్ లో మీకు హర్ట్ అవ్వచ్చు, కానీ మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందండి. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. ఆ లవ్ అనేది చెప్పాను కదా, నథింగ్ విత్ వైఫ్ పార్ట్నరే మిమ్మల్ని హర్ట్ చేయాలని లేదు. మీకు ఇష్టమైన వాళ్ళు, మీ పేరెంట్స్ మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, మీ పిల్లలు మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్. ఓకేనా? మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని బాధ పెట్టే దాని గురించి ఆలోచించకండి, మీ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచించండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 of Swords. చాలా భారంగా ఉంటుంది. సో మీ పిల్లల గురించి నేను అనుకుంటున్నా, మీ పిల్లలైనా లేకుంటే మీ వైఫ్ కూడా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, బట్ బయటకు మీరు బాగానే ఉంటారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Cups. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ప్లీజ్ టేక్ ఇట్. మీరు చాలా కొంచెం ఆలోచించాలండి. టారో రీడింగ్ అంటే నేను చెప్పిండేదే కాదు, మీరు కూడా ఆలోచించండి నేను ఏం చెప్తున్నాను అనేది. మీ పర్సనల్ గా మీరు ఆలోచించుకోవడానికే కదా నేను చూపిస్తున్నాను కార్డ్స్. ది చేరియట్ అంటే మీ ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని చేంజెస్ వస్తాయండి. మీకు కొంచెం ట్రబుల్ గా ఉన్న స్టార్టింగ్ ఒక 3 to 10 days మీకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఆఫ్టర్ 10 days మీకు షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ మళ్ళీ కలిసిపోతారు. ఓకేనా? మిక్స్డ్ సిచ్యుయేషన్స్ చూస్తున్నాను. మీరు కూడా కొంచెం గిల్ట్ గా ఫీల్ అవుతారండి. మీకు కూడా మీరే ఏమైనా బాధ పెడతారేమో, మీ పార్ట్నర్ని కానీ ఎవరినైనా కానీ మీరే ఎవరైనా బాధ పెడతారు, బట్ మొత్తానికి అంతా సెటిల్ అయిపోతుంది. ఓకే, సో బీ హ్యాపీ అండి మీనరాశి, మీకు కూడా చాలా బాగుంది. ఓకే, సో యూ కెన్ టేక్ ఇట్ హెల్త్ వైజ్ గా ఏదైనా కూడా మీరు అలాగే నేను ఎందుకు మళ్ళీ షఫుల్ చేస్తున్నా. ఓకే, ఇట్స్ ద ఎండ్ అండి. మీనరాశి ఏదైనా మిస్ అయిందంటే చెప్పండి, ఐ విల్ డూ ఇట్ ఇన్ మై అనదర్ వీడియో. ఓకే, సో ఈరోజుకి ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవి నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, అఫర్మేషన్ చేయండి, ఐమ్ ప్యూర్ మ్యాజిక్ అన్న అఫర్మేషన్ చేయండి. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది అఫర్మేషన్ చేసుకుంటూ ఉండండి. దట్ విల్ బి డెఫినెట్లీ వర్కౌట్ ఫర్ యూ. చెప్తున్నాను కదా, ఆ లాస్ట్ పేరు కావాలంటే గూగుల్ చేయండి, మార్ఫిన్స్ లా.
ఓకే. మోర్ఫిన్స్ లా అంటే ఏంటి, మీరు ఏది చెడుగా అనుకుంటారో అదే జరుగుతుంది, మంచిగా అనుకుంటే మంచి జరుగుతుంది. ఓకే. తర్వాత కిడ్లీన్స్ లా అని ఇంకొకటి ఉంది, అది మీరు ఏది రాస్తే అది జరుగుతుంది. ఓకేనా. మీరు ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకోవాలని రాయండి, అది పోతాయి. లేదంటే మీరు మంచి జరిగిందని రాయండి, అదే జరుగుతుంది. ఇట్స్ సైకాలజీ లా. ఓకేనా, సైకాలజీ గురించి చెప్తున్నాను. సో సో ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ like, share, comment and subscribe. Thank you again.